ఇంట్లో ఏదైనా చిన్న పార్టీస్ ఉన్నప్పుడు ఈజీగా చేసుకునే డెజర్ట్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం రండి. ఇక్కడ నేను ఒక గిన్నె తీసుకొని 2 గ్లాసుల చిక్కని పాలు, అందులోకి 1 గ్లాస్ నీళ్లు వేసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు కస్టర్డ్ మిక్స్ కోసం ఒక చిన్న గిన్నెలో 2 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్, అలానే రూమ్ టెంపరేచర్లో ఉన్న పాలు వేసి ఉండలు లేకుండా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో పాలని పెట్టి పాలు బాగా మరిగి ఒక పొంగు వచ్చాక చక్కెరని వేయాలి. ఇక్కడ చక్కెర అనేది మీ టేస్ట్ని బట్టి యాడ్ చేయండి. నేను 1 కప్ ఆఫ్ షుగర్ని యాడ్ చేశాను. చక్కెర బాగా కరిగిపోయి పాలు మరగడం స్టార్ట్ అయ్యాక మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కస్టర్డ్ మిక్స్ని వేయాలి. ఈ కస్టర్డ్ మిక్స్ వేసాక ఉండలు కట్టే ఛాన్స్ ఉంటుంది. సో ఉండలు కట్టకుండా జాగ్రత్తగా థిక్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా మరిగించి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్లోకి రస్కుల్ని విరిచి ముక్కల్లాగా చేసి పరిచి పెట్టుకున్నాను. ఈ రస్క్ ప్లేస్లో మీరు బ్రెడ్ని కూడా యూజ్ చేయొచ్చు. బ్రెడ్ని యూజ్ చేసే పని అయితే ఆయిల్లో కానీ నెయ్యిలో కానీ ఫ్రై చేసి యూజ్ చేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా మిక్స్ చేసుకున్న కస్టర్డ్ మిక్స్ని ఈ రస్క్ స్లైసెస్ పైన స్ప్రెడ్ చేస్తున్నాను. ఈ స్టేజ్లో మీకు కావాలంటే డ్రై ఫ్రూట్స్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. సేమ్ అలానే సెకండ్ లేయర్ కూడా రస్క్ పెట్టి మళ్ళీ అవి మునిగేటట్టు కస్టర్డ్ మిల్క్ని కూడా పోసుకుంటున్నాను. మనం రస్క్ తీసుకున్నాము, కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి అది కొంచెం నానేదాకా వెయిట్ చేయండి. ఈలోపు ఫ్రిడ్జ్లో పెట్టండి, కూల్ అవుతుంది.